హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు మనం ఈవీఎస్ లో భాగంగా 4th క్లాస్ కి సెమ్ 2 గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. సెమ్ 1 అనేది ఇంతకు ముందు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే సెమ్ 1 చూసిన తర్వాత సెమ్ 2 అనేది కంటిన్యూషన్ అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ లెసన్ 7th లెసన్ వచ్చేసి సెమ్ 2 లో వృత్తులు మరియు సేవలు, వారి సేవలు విలువైనవి. ఇక్కడ చూసినట్లయితే వివిధ రకాలైన వృత్తులు అలాగే సేవల గురించి ఈ లెసన్ ద్వారా తెలుసుకోబోతున్నాము. వివిధ పనులు చేయడానికి వివిధ రకాల బ్రష్లను పనిముట్లుగా ఉపయోగిస్తారు. బ్రష్లను అనేది ఒక బ్రష్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అంటే ఆ బ్రష్ అనేది వాళ్ళకి ఏమవుతుందంటే అది ఒక పనిముట్టుగా అవుతుందన్నమాట. అది ఈ బ్రష్లు అనేది వివిధ రకాలుగా వివిధ పనులకు ఉపయోగించడం జరుగుతుంది. అదే ఎన్ని పనులకి బ్రష్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అంటే బ్రష్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అది బట్టలు ఉతికే బ్రష్ అయినా అయిండొచ్చు, డ్రాయింగ్ బ్రష్, షేవింగ్ బ్రష్, బూట్లు పాలిష్ చేసే బ్రష్, ఊడ్చే బ్రష్, జుట్టుకు రంగు వేసే బ్రష్, మేకప్ బ్రష్, రంగులు వేసే బ్రష్, ఈ విధంగా వివిధ రకాలుగా బ్రష్లని ఉపయోగిస్తే వాటిని ఏమంటారంటే వాళ్ళ యొక్క పనిముట్లుగా భావించవచ్చు అనమాట. నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు. ఈ విధంగా ఏదో ఒక నైపుణ్యం అనేది ఉండడం వల్ల ఆ నైపుణ్యం వల్ల మనము ఏదైనా పనులు చేసి సంపాదించడాన్ని ఏమంటారంటే వృత్తి అని అంటారు. జీవనాధారం కోసం ప్రజలు వివిధ రకాలైన పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని వృత్తుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. రైతుని ఏమంటారంటే అన్నదాత అని అంటారనమాట. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడతారు. రైతు ఏం చేస్తారంటే వ్యవసాయం అనేది చేస్తారనమాట. రైతులు భూమిని సాగు చేసి పంటలను పండిస్తారు. రైతులు ఏం చేస్తారంటే భూమిని సాగు చేసి వివిధ రకాలైన పంటలను అనేది పండించడం జరుగుతుంది. రైతు వాడే పనిముట్లు మనం తీసుకున్నట్లయితే ఎడ్లు బండి, ట్రాక్టరు, పార, నాగలి, కొడవలి, పికాట్స్, ఇవన్నీ కూడా రైతు ఉపయోగించే పనిముట్లు. అంటే వాళ్ళ పనులకు ఉపయోగపడే వస్తువులన్నీ కూడా పనిముట్లు అని అంటారనమాట. పార అనేది దేనికి ఉపయోగిస్తారంటే నేలను చదును చేయడానికి, నీరు పారడానికి, బోధలను ఏర్పాటు చేయడానికి ఈ పారనైతే రైతు అనేది ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత కొడవలిని దేనికి ఉపయోగిస్తారంటే కోతలు కోయడానికి కొడవలిని ఉపయోగిస్తారు. నాగలిని దేనికి ఉపయోగిస్తారంటే భూమిని దున్నడానికి నాగలి అనేది ఉపయోగపడుతుంది. ఎద్దులు అనేటివి బండ్లను లాగడానికి, భూమిని దున్నడానికి ఎడ్లను బండికి కట్టడం ద్వారా, ఎడ్ల బండి ద్వారా భూమిని చదును చేయడానికి, దున్నడానికి ఉపయోగిస్తారు. ట్రాక్టర్లు భూమిని దున్నడం, ఎడ్ల ద్వారా అయినా భూమిని దున్నొచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా కూడా భూమిని అనేది దున్నడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వీటిలన్నీ కూడా ఈ రైతు వాడే పనిముట్లుగా చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత దర్జీ అంటే ఎవరంటే దుస్తుల రూపకర్త. దుస్తులను తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే రూపకర్తను ఏమంటారంటే దర్జీ అని అంటారు. దర్జీ ఏం వాడతారంటే అతను కొలతలకు టేపు, కత్తిరించడానికి కత్తెర, కుట్టడానికి కుట్టు మిషను. ఇతను వాడే పనిముట్లు ఏంటంటే టేపు, కత్తెర, కుట్టు మిషను అనేది అతని యొక్క దర్జీ యొక్క పనిముట్లుగా చెప్పొచ్చు. ఇతను వాడే పనిముట్లు చూసుకున్నట్లయితే ఇంకా దారాలు, కుట్టు మిషను, కత్తెర, బాబిన్లు, టేపు, సూది, మిషన్ ఆయిల్, స్కేలు, మార్కర్లు, ఇవన్నీ కూడా పనిముట్లుగా అంటే ఆ పని చేయడానికి వీటిని ఉపయోగించుకోవడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత తాపీ మేస్త్రి ఏం చేస్తారంటే గృహాన్ని నిర్మిస్తారనమాట. గృహ నిర్మాతని ఏమంటారంటే తాపీ మేస్త్రి అని అంటారు. ఇంటి పని చేసే వ్యక్తిని తాపీ మేస్త్రి అంటారు. ఒక ఇల్లుని నిర్మించడానికి ఆ వ్యక్తి పనిచేస్తున్నట్లయితే దాన్ని వాళ్ళ యొక్క వృత్తిని ఏమంటారంటే తాపీ మేస్త్రి అని అంటారు. తాపీ మేస్త్రి వాడే పనిముట్లు. తాపీ మేస్త్రి ఏ పనిముట్లను వాడతారంటే ద్రవ మట్టము, రేకు తాపి, మూల మట్టము, రంపము, తూకం దారము, తాపి, పార, సుత్తి, తర్వాత బొచ్చే లేదా గమేలా అంటే సిమెంట్ ఎత్తుకోపోయేది అలా ఉంటుంది కదా అది, నీటి మట్టం పైపు, టేపు, తర్వాత చువ్వలు కోసే మిషను అంటే ఇనుమును కోసే మిషను. ఈ విధంగా వీటన్నిటి పరికరాలన్నింటినీ కూడా ఎవరు ఉపయోగిస్తారంటే తాపీ మేస్త్రి అనే అతను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి తాపీ మేస్త్రి యొక్క వాడే పనిముట్లుగా చెప్పుకోవచ్చు. తర్వాత కూరగాయల వ్యాపారి. ఈ కూరగాయలు అమ్మడం వల్ల కూడా ఈ కూరగాయల వ్యాపారి అతని యొక్క వృత్తిగా జీవిస్తూ ఉంటారనమాట. ఆ కూరగాయల వ్యాపారి ఏ విధంగా చేస్తారంటే రైతుల దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్లకి వెళ్తాయి కూరగాయలు. అక్కడి నుంచి చిరు వ్యాపారులు తీసుకొని ఈ విధంగా కూరగాయలని అమ్మడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత పాల వ్యాపారి ఏ విధంగా చేస్తారంటే పాలను వివిధ ప్రాంతాలకి సరఫరా అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే పాల వ్యాపారి అని అంటారు.
తర్వాత పూల వ్యాపారి, పూలను అమ్మే వాళ్ళని పూల వ్యాపారి. కెమిస్ట్ అంటే మందులను అమ్ముతాడు, మందులను అమ్మే వాళ్ళని ఏమంటారంటే కెమిస్ట్ అని అంటారనమాట. పచారీ వ్యాపారి అంటే ధాన్యాలు, పప్పులు, దినుసులు, బియ్యము మొదలైనవి అమ్ముతారు, అంటే పచారీ వ్యాపారి అని అంటారు. వివిధమైన మనకి కావాల్సిన పప్పు దినుసులన్నీ అమ్మే షాపు ఉండే వాళ్ళని పచారీ వ్యాపారి అని అంటారన్నమాట. తర్వాత కుండల తయారీ చేసే వాళ్ళని ఏమంటారంటే ఆ తయారు చేసే వ్యక్తిని కుమ్మరి అంటారు. ఈ కుమ్మరి అంటే ఏం చేస్తారు, కుండలు తయారు చేస్తారనమాట. వీళ్ళు ఏ విధంగా కుండల్ని తయారు చేస్తారు అంటే మట్టిని తెస్తాడు, తర్వాత మట్టిని నీటితో తడిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేయడము. రెండో దాంట్లో ఏం చేస్తారంటే మట్టిని నీళ్ళతో కలిపి కాళ్ళతో తొక్కి మెత్తగా మట్టిని అనేది చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మెత్తగా అయిన మట్టిని కుమ్మరి చక్రం పైన ఉంచి కుండ రూపంలో మలచడం. కుమ్మరి చక్రం పైన రూపొందించిన కుండను ఒక చెక్క ముక్కతో సున్నితంగా వత్తి సరైన ఆకారానికి తెస్తాడు. కుండలు ముందుగా నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో ఉంచుతారు. ఎండిన కుండలను కొలిమెలో కాల్చుతారు. ఈ విధంగా ఒక స్టెప్ బై స్టెప్గా ఈ కుండలను అనేది తయారు చేయడం అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ మట్టిని అనేది తెస్తారు. మట్టిని తెచ్చిన తర్వాత నీటితో కలిపి కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. తర్వాత చక్రం పైన ఉంచుతారు. కావాల్సిన మన ఆకారం అనేది తేవడానికి చెక్క ముక్కతో సున్నితంగా అయితే కొడతారనమాట. ఆ ఆకారం వచ్చిన తర్వాత దాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఉంచుతారు. ఆ తర్వాత ఎండలో ఎండిన కుండలన్నింటినీ కూడా కొలిమెలో కాల్చడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కుండ అనేది తయారనేది జరుగుతుందన్నమాట. తర్వాత బెజవాడ విల్సన్ సామాజిక సమస్యపై పోరాడుతున్న మెగసెసే అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమకారుడు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇతని గురించి కొంచెం పేసేజ్ అయితే ఇచ్చున్నారు. బెజవాడ విల్సన్ ఇతను ఎవరు అంటే సామాజిక సమస్యపై పోరాడుతున్న ఒక వ్యక్తి అనమాట. ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే మెగసెసే అవార్డు అనేది వచ్చిందనమాట. ఇతను ఎవరంటే సామాజిక ఉద్యమకారుడిగా బెజవాడ విల్సన్ని చెప్పొచ్చు అనమాట. పరిశుభ్రత దైవ కార్యం వంటిది. ఈ పరిశుభ్రత అనేది దైవ కార్యం వంటిది అని చెప్పిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ అనే వాళ్ళు చెప్పాడనమాట. మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పారనమాట. మరుగుదొడ్డిని శుభ్రం చేసేది, మరుగుదొడ్డిని మనం శుభ్రం చేయడానికి ఉపయోగించే కొన్ని వస్తువులు అనేది ఇచ్చున్నారు టెక్స్ట్ బుక్లో. బకెట్, ఫినాయిలు, టాయిలెట్ క్లీనరు, చీపుర ఇవన్నీ కూడా మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి ఉపయోగించేటివి. అదేవిధంగా వివిధ రకాలైన వృత్తులు, ఈ రైతు, దర్జీ అవే వాళ్ళే కాకుండా వివిధ రకాలైన వృత్తులు కూడా ఉన్నారన్నమాట. ఎవరంటే చాకలి, రజకుడు. చాకలిని బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తాడనమాట. ఇతను చేసే పని ఏంటంటే బట్టలు ఉతికి ఇస్త్రీ అనేది చేస్తారు. వీళ్ళని ఏమంటారంటే రజకుడు లేదా చాకలి అని అంటారు. తర్వాత కంసాలి లేదా స్వర్ణకారుడు. వీళ్ళు ఏం చేస్తారంటే బంగారు ఆభరణాలను తయారు చేస్తారు. వీళ్ళని కంసాలి అని అంటారు. తర్వాత చర్మకారుడు. ఈ చర్మకారుడు ఏం చేస్తాడంటే చెప్పులు కుట్టేవాడు, సరి చేస్తాడు, చెప్పులు కుడతాడు, అదేవిధంగా సరి చేస్తాడనమాట. తర్వాత ఎలక్ట్రీషియన్. ఈ ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడంటే విద్యుత్ పరికరాలను మరమ్మతులు చేస్తాడు. తర్వాత ప్లంబర్ ఏం చేస్తాడు నీటి పైపులు, పంపులు నిర్వహణ చేస్తాడు. తర్వాత కూలీ అంటే పోర్టర్ ఇతను ఏం చేస్తాడంటే సామాన్లు మోయడానికి సహాయపడతారు. జాలరీ అంటే చేపలు పట్టి అమ్ముతాడనమాట. తర్వాత పారిశుద్ధ కార్మికులు అంటే పరిసరాల్ని శుభ్రంగా ఉంచే వాళ్ళని పారిశుద్ధ్య కార్మికులు అని అంటారనమాట. తర్వాత సైనికుడు ఏం చేస్తాడంటే దేశాన్ని కాపాడుతాడు. పని ఆధారంగా మనం కొందరిని ఇతర సేవా రంగాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు చేసే యొక్క పని ఆధారంగా కూడా వివిధ రకాలైన సేవా రంగాల్లో మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరంటే టీచరు, డాక్టరు, నర్సు, పోలీస్మెన్, అదేవిధంగా లాయరు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పని ఆధారంగా వాళ్ళ యొక్క వృత్తి అనేది ఉంటుందన్నమాట. తర్వాత రైతులకి సహాయము. వ్యవసాయ అధికారికి ఏ విధంగా రైతులకి సహాయం అనేది చేస్తారంటే రైతులకి విత్తనాలు, పనిముట్లు తగ్గింపు ధరలకు ఇస్తారు. తగ్గించి పనిముట్లు అనేది లేదా విత్తనాలు అనేది తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట రైతులకి. తర్వాత విద్యుత్ ఇంజనీరు ఏం చేస్తారంటే రైతులకి విద్యుత్ సరఫరా అనేది చేస్తారన్నమాట. బ్యాంక్ మేనేజరు తక్కువ వడ్డీకి అప్పును అనేది ఇస్తారు ఎవరికి, రైతులకి. తర్వాత తహసీల్దార్ ఏం చేస్తారంటే భూమి హక్కు, పాస్ పుస్తకాలు అనేవి ఈ రైతులకు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం సమాజానికి వివిధ వృత్తుల్లోని నిపుణుల ద్వారా అనేక సేవలు అందిస్తుంది. అన్ని
వృత్తుల వారు సమానమే, మనం అందరినీ గౌరవించాలి. అన్ని వృత్తులు, ఒక వృత్తి ఎక్కువ ఒక వృత్తి తక్కువ అని కాకుండా అన్ని వృత్తులు అనేది సమానంగానే మనం చూసి అందరినీ గౌరవించాలన్నమాట. ఇంతటితో సెవెంత్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 8th లెసన్ రవాణా. రవాణా అంటే ఏంటి? మనుషులు, వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భూ, జల మరియు వాయు మార్గాలలో జరిపే కదలికల్ని ఏమంటారంటే రవాణా అంటారు. అది భూమిపైన, జలంలో అయినా లేదా వాయువులో అయినా, ఏ మార్గంలో అయినా మనుషులు లేదా వస్తువులు అనేటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయితే దానిని ఏమంటారంటే రవాణా అని అంటారన్నమాట. రవాణా వ్యవస్థ అక్కడి భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. రవాణా వ్యవస్థ దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే అక్కడి భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. తర్వాత మైదాన ప్రాంత రవాణా. మైదాన ప్రాంతంలో రవాణా జరగాలంటే ఏవి ఉపయోగపడతాయంటే కారు, సైకిలు, బైకు, లారీ మొదలైనవి. వీటి వల్ల కూడా మైదాన ప్రాంతంలో రవాణా అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వేటి ద్వారా రవాణా జరుగుతుందంటే ఎడ్ల బండి, ట్రాక్టర్లు, గుర్రపు బండ్లు, టంకానాలు, వీటి వల్ల అంతా కూడా గ్రామాలలో రవాణా అనేది జరుగుతుంది. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో, ఏటవాలుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఏ విధంగా రవాణా చేయడానికి ఏవి అనుకూలంగా ఉంటాయంటే రోప్ వేలు, అంటే ఒక దారం గుండా వెళ్ళే రోప్ వేల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఈ రోప్ వేల్ అనేటివి ఉంటాయన్నమాట. తర్వాత గాడిదలు, గుర్రాలను వస్తు రవాణాకు ఉపయోగిస్తారు. ఈ కొండ ప్రాంతాల్లో ఆ ఎత్తుకి ఎక్కడానికి గాడిదలు, గుర్రాలని అక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత అడవులలో రవాణా. అడవులకు రవాణాకి ఏ విధంగా ఏవి తోడ్పడతాయంటే కాలినడకన రవాణా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అడవిలో కాలినడకన ద్వారా రవాణా అనేది జరుగుతుంది. వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలకు డోలీలలో మోసుకు వెళ్తారు. అంటే ఎవరైనా ఇద్దరు మనుషులు వాళ్ళని ఒక డోలీలాగా పెట్టుకొని దానిలో మోసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎక్కడ? అడవులలో రవాణా అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఎడారులలో రవాణా. ఎడారులలో ఏ విధంగా రవాణా అనేది జరుగుతుంది అంటే ఒంటె మీద ప్రయాణం అనేది జరుగుతుంది అనమాట. ఒంటెని ఏమంటారంటే ఎడారి ఓడ అని అంటారు. ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది. ఈ ఒంటె అనేది ఇక్కడ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ కాలం నీరు తాగకుండా ఏ విధంగా సహాయపడుతుందంటే దాని యొక్క మూపురం అనేది వేడిగా ఉన్న ఆ ప్రాంతాల్లో కూడా ఉండడానికి సహాయపడుతుందన్నమాట. తర్వాత మంచు ప్రాంతాలలో రవాణా. మంచు ప్రాంతాల్లో వేటి ద్వారా రవాణా అనేది జరుపుతారంటే కుక్కలు లాగే స్లెడ్జ్లు లాగా ఉండే దాంట్లో రవాణా అనేది జరుపుతారు. అదేవిధంగా జడల బర్రె, డోలీలు మొదలైన వాటి గుండా రవాణా అనేది మంచు ప్రాంతాల్లో జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత నదులు, కాలువలలో రవాణా. నదులు, కాలువలలో ఏ విధంగా ప్రయాణం చేస్తామంటే కాశ్మీర్లో దాల్ సరస్సుపై పడవ ప్రయాణం. ఇక్కడ పడవల ద్వారా ప్రయాణం అనేది చేస్తాము. నదుల మధ్య ఉన్న గ్రామాలని ఏమంటామంటే ఐలాండ్స్ అని అంటారు. ఇక్కడ నదుల మధ్య ఒక గ్రామం అనేది ఉంటే దాన్ని ఏమంటామంటే ఐలాండ్ అంటారు. ఇక్కడ పడవలు పుట్టీల ద్వారా, అంటే పుట్టీలు అంటే ఒక రౌండ్గా ఉంటుంది కదా బోట్ లాగా, దాన్ని పుట్టీలు అని అంటారనమాట. దాని ద్వారా నదులు, కాలువలలో రవాణా అనేది జరుగుతుందన్నమాట. మన భవిష్యత్తు రవాణా. మన భవిష్యత్తులో ఏ విధంగా రవాణా అనేది ఉంటుందంటే అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, నీటిపైన వేగంగా ప్రయాణించే వాటర్ కార్వాన్లు, అదేవిధంగా గాలిలో ఎగిరే డ్రోన్లు మొదలైన ద్వారా కూడా మన భవిష్యత్తులో రవాణా అనేది అభివృద్ధి అనేది చెందుతుందన్నమాట. మన దేశం భిన్నత్వంలో ఏకత్వము. అంటే ఏంటంటే అనేక రకాలుగా భిన్నత్వంగా ఉన్న మనం ఏకత్వంగా ఉన్నాము. దీన్ని మన భారతదేశం ఏ విధంగా చెప్పొచ్చు అంటే భిన్నత్వంలో ఏకత్వంగా మనం తెలియజేయవచ్చు అనమాట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు, అదేవిధంగా నౌకాశ్రయాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే విమానాశ్రయాలు ఏంటంటే 7 ఉన్నాయి. అవి విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం అంటే విజయవాడ, రేణిగుంట, కడప, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉంది. అదేవిధంగా కర్నూలు అనేది ఓర్వకల్లు అని కూడా అంటారనమాట. ఇక్కడ విమానాశ్రయాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని నౌకాశ్రయాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని మనకి ఉన్న నౌకాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉంది, కాకినాడ, అలా విధంగానే కృష్ణపట్నం అనేది నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. ఈ విధంగా నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత ఇంతటితో 8th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత 9th లెసన్ చూసినట్లయితే సమాచార ప్రసారం.
సమాచార ప్రసారం అంటే ఏంటి అంటే భావాలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియలను భావ ప్రసారం అంటారు. మన భావాలను వేరే వాళ్ళకి తెలియచేయడాన్ని అంటే వ్యక్తపరచడాన్ని ఏమంటారంటే ప్రసారం, సమాచార ప్రసారం అని లేదా భావ ప్రసారం అని అంటారనమాట. ఈ భావ ప్రసారం అనేది 2 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే వ్యక్తిగత భావ ప్రసారము, బహుళ సమాచార ప్రసారము. వ్యక్తిగత అంటే వ్యక్తులకి అంటే వ్యక్తిగత భావ ప్రసారం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తన భావాలని వ్యక్తపరిచినట్లయితే దాన్ని వ్యక్తిగత భావ ప్రసారం అంటారు. బహుళ సమాచార ప్రసారం అంటే ఏంటంటే ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించితే దాన్ని బహుళ సమాచారం ప్రసారం అని అంటారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్లు అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్లు ఏంటి అంటే పోస్ట్ కార్డులు, తర్వాత ఇంగ్లాండు ఉత్తరాలు, పోస్టల్ కవర్లు మొదలైనవి, ఎన్వలప్ కవర్లు, ఇవన్నీ కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే కమ్యూనికేషన్ల కిందకి వస్తాయన్నమాట. ఉత్తరం ప్రయాణం. ఉత్తరం అనేది ఏ విధంగా ప్రయాణం అనేది చేస్తుంది అంటే మనం ఉత్తరం రాయడం అనేది జరుగుతుంది. ఆ ఉత్తరం అనేది పోస్ట్ బాక్స్లో వేయడం, ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ దాన్ని తీసుకొని దాన్ని చిరునామాలను అనుసరించి ఉత్తరాలను వేరు చేయడం. ఇక్కడ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చిరునామా అయితే ఉంటుందన్నమాట. ఆ చిరునామాని అనుసరించి ఉత్తరాలు అనేది వేరు చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడ వేరు చేసుకున్న తర్వాత వాహనాల్లో వాటి గమ్యస్థానాలకు చేర్చడము, తర్వాత వాటిని ప్రతి ఇంటికి పంపిణీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పిన్ కోడ్ చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్ట్ ఆఫీస్కు ఒక సంఖ్య అనేది ఇవ్వబడుతుంది. మన దేశంలో ఉండే ప్రతి పోస్ట్ ఆఫీస్కి కూడా ఒక సంఖ్య అనేది ఇవ్వబడుతుంది. దీనిని ఏమంటారంటే పిన్ కోడ్ అని అంటారు. దీన్ని ఏ విధంగా సూచిస్తారంటే PIN అని సూచించడం జరుగుతుంది. దీన్ని అబ్రివేషన్ ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది దేశవ్యాప్తంగా ఉండే ప్రతి పోస్ట్ ఆఫీస్కి ఉండే సంఖ్య అన్నమాట. తర్వాత మొబైల్ ఫోన్ల ద్వారా కూడా వ్యక్తిగత భావ ప్రసారం అనేది జరుగుతుందన్నమాట. సంభాషణ ద్వారా చాలా వేగంగా ఇది జరుగుతుంది. తర్వాత ఈమెయిల్ అనేది ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారము. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి పంపించడమే ఈమెయిల్ అనమాట. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుందంటే వ్యక్తిగత భావ ప్రసారం కిందకే రావడం జరుగుతుంది. తర్వాత బహుళ సమాచార ప్రసారం అంటే ఇంతకు ముందే చెప్పాము, ఒక సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకి అంటే ఒకే టైంలో అనేక మందితో సమాచారాన్ని అందించే మాధ్యమాన్ని ఏమంటారంటే బహుళ సమాచార మాధ్యమము అని అంటారు అన్నమాట. ఉదాహరణకి టీవీ, రేడియో, వార్తాపత్రిక, ఇవి అందరికీ ఒకే సమయంలో వాళ్ళ యొక్క సమాచారాన్ని అనేది అందించడం జరుగుతుంది. దీన్ని బహుళ సమాచార ప్రసారం అని అంటారన్నమాట. ఆధునిక సమాచార ప్రసారం లేదా సామాజిక మాధ్యమం ఏంటంటే ఇప్పుడు ఆధునికంగా వచ్చిన సామాజిక మాధ్యమాలు ఏంటంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఆధునిక సమాచార ప్రసారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంతటితో 9th లెసన్ కూడా అయిపోయింది. తర్వాత 10th లెసన్ చూసినట్లయితే చూసి వద్దాంలో పండుగలలో రకాలు అనేది ఇచ్చినారు. అవి 1 జాతీయ పండుగలు, వ్యవసాయ పండుగలు, మతపరమైన పండుగలు. పండుగలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. జాతీయ పండుగలు, వ్యవసాయ పండుగలు, మతపరమైన పండుగలు. ఇక్కడ జాతీయ పండుగలు అంటే ఏంటంటే గణతంత్ర దినోత్సవము, స్వాతంత్ర దినోత్సవాల్ని మనము జాతీయ పండుగలుగా జరుపుకుంటాం అన్నమాట. అదేవిధంగా వ్యవసాయ పండుగలు ఏంటంటే ఏరువాక పండుగ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఏరువాక పండుగను ఏమంటారంటే వ్యవసాయ పండుగ అని అంటారు. మతపరమైన పండుగలు, ఒక మతానికి సంబంధించిన జరిగే పండుగలన్నీ కూడా మతపరమైన పండుగలు అని అంటారు. దీపావళి, క్రిస్మస్, రంజాను, ఇవన్నీ కూడా మతపరమైన పండుగలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు తీసుకున్నట్లయితే ఇక్కడ వివిధ రకాలైన మతాల వాళ్ళు చేసుకునే పండుగలు ఏ విధంగా జరుపుకుంటారంటే హిందువులు ఏం జరుపుకుంటారంటే మార్చి, ఏప్రిల్లో వాళ్ళు శ్రీరామనవమి అనేది జరుపుకోవడం జరుగుతుంది. క్రైస్తవులు అనే వాళ్ళు ఏం జరుపుకుంటారు, డిసెంబర్ 25 వాళ్ళు క్రిస్మస్ అనేది మతపరమైన పండుగగా వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు పుట్టినరోజును వాళ్ళు జరుపుకుంటారన్నమాట. తర్వాత ముస్లింలు ఈద్ ఫితర్ని జరుపుకుంటారు. అంటే వాళ్ళు అప్పుడు అల్లాను ప్రార్థిస్తారు. ఈద్ ముబారక్ అంటే శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ముస్లింలు అనమాట. తర్వాత సిక్కులు చూసినట్లయితే గురునానక్ జయంతిని వాళ్ళు జరుపుకుంటారు. గురునానక్ పుట్టినరోజును వాళ్ళు గురునానక్ జయంతిగా జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గురుద్వారాకి వెళ్తారు. ఆ రోజున వాళ్ళు గురు పరాబ్గా పిలుచుకుంటారు. వాళ్ళు ఏం పిలుచుకుంటారంటే గురు పరాబ్గా ఆ రోజుని వాళ్ళు పిలుచుకోవడం జరుగుతుంది. ఎవరంటే సిక్కులు అనమాట. తర్వాత
బౌద్ధులు బౌద్ధులు అనే వాళ్ళు బుద్ధుని జయంతిని వాళ్ళు బుద్ధ పూర్ణిమగా జరుపుకోవడం జరుగుతుందన్నమాట. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండుగలప్పుడు ప్రజలు విధిగా చేసే పని. దీనిని ఏమంటారంటే మానవ సేవయే మాధవ సేవ. అంటే మనం పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం అనేది చేయాలన్నమాట. పండుగలు వచ్చినప్పుడు లేదా ఎప్పుడైనా కూడా ప్రజలు విధిగా చేసే పని అని మానవ సేవయే మాధవ సేవ అని తెలియజేయడం జరిగిందనమాట. ఎండాకాలం సెలవుల్లో ముత్యాలు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. పాడేరు వద్ద మోదుగల గ్రామంలో జరిగే మోదుకొండమ్మ జాతరకు వారు వెళ్ళారు. ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారము ఇక్కడ ముత్యాలు అనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడంటే పాడేరు వద్ద మోదుగల గ్రామం దగ్గర జరిగే అక్కడ ఒక జాతరకు అయితే వెళ్తుంది. ఏ జాతరకు వెళ్తుందంటే మోదకొండమ్మ జాతరకి వెళ్ళడం జరుగుతుంది. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలలో మోదుకొండమ్మ జాతర ప్రధానమైనది. ఈ మోదుకొండమ్మ జాతర ఎవరు జరుపుకుంటారంటే ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరుపుకునే జాతరలో ముఖ్యమైన జాతర అనమాట. ఇది ఎన్ని రోజుల పాటు జరుగుతుందంటే 3 రోజుల పాటు జరగడం అనేది జరుపుకుంటారనమాట. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారము ఇచ్చున్నారు. ఇది కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. మన గ్రామం మన సంస్కృతి. ఇక్కడ బండపల్లి గ్రామంకు ఆ పేరు రావడానికి కలిగిన కారణం ఏమిటంటే వారి ఊరిలో పెద్ద రాయి ఉండడమే దీనికి కారణము. ఒక గ్రామం పేరైతే ఇచ్చున్నారు. దాని పేరేంటంటే బండపల్లి గ్రామము. ఈ బండపల్లి గ్రామం అనేది ఏ విధంగా దాని యొక్క పేరు అనేది వచ్చింది అని చెప్పి అడగడం అయితే జరుగుతుందనమాట. అప్పుడు దానికి సమాధానంగా ఏం చెప్తారంటే అది ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ ఊర్లో, కాబట్టే దానికి బండపల్లి అని చెప్పి పేరు అనేది రావడం జరిగింది అని చెప్పి తెలియజేస్తారు. గ్రామ దేవత ప్రతిరోజు రాత్రివేళ ఆ బండను సందర్శిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రాయి వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కాబట్టి ఆ గ్రామానికి బండపల్లి అనే పేరు అనేది రావడం అయితే జరిగిందనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రదేశాలు. మన ఆంధ్రప్రదేశ్లో చూడదగిన ప్రదేశాల గురించి చూసినట్లయితే కొన్ని అయితే ఇచ్చున్నారు. వాటిలో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఉండే లేపాక్షి అనమాట. ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో ఏముందంటే వీరభద్రుని గుడి అనేది ఉందన్నమాట. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టారు. ఈ లేపాక్షి గుడిని ఎవరు కట్టారంటే 1530లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన విరూపానంద అదేవిధంగా వీరన్నల అనేవాళ్ళు ఈ గుడిని అనేది నిర్మించడం అనేది జరిగిందనమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ నందిని ఏమంటారంటే లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. ఈ నందిని ఏమంటారంటే లేపాక్షి బసవన్న అని అంటారు. ఈ గుడిని ఎవరు నిర్మించారంటే విరూపానంద మరియు వీరన్నలు నిర్మించడం జరిగింది. ఎప్పుడు 1530లో విజయనగర రాజులు. తర్వాత నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో సిద్ధవరం కోట అనేది ప్రసిద్ధమైన చారిత్రకమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సిద్ధవటం అనే కోట పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ సిద్ధవటం అనే కోట ఎక్కడుందంటే పెన్నా నది ఒడ్డున అనేది ఉంది. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. దీన్ని ఎన్ని ఎకరాల భూమిలో కట్టారంటే 30 ఎకరాల భూమిలో కట్టడం జరిగింది. ఈ కోటకు 2 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. నిర్మాణం పరంగా శోభాయమానంగా ఉంటుంది. దీనికి ఎన్ని ద్వారాలు ఉంటాయంటే సిద్ధవటం కోటకి 2 ప్రధానమైన ద్వారాలు అనేది ఉంటుంది. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా ప్రజలు భావిస్తారు. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం ఏంటంటే సిద్ధవటం కోటగా భావించడం జరుగుతుందన్నమాట ప్రజలు. తర్వాత తిరుపతి జిల్లా. ఈ తిరుపతి జిల్లాలో చారిత్రకమైన ప్రదేశం ఏంటంటే చంద్రగిరి కోట. ఈ చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. యాదవుల నాయకులు దీనిని 11వ శతాబ్దంలో ఎవరి ఆధీనంలో కట్టారంటే విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో చంద్రగిరి కోట అనేది నిర్మించడం జరిగింది. కోటలో రాజ్మహల్, రాణి మహల్ అనేది చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలు అలాగే ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కర్నూలు జిల్లా. ఈ కర్నూలు జిల్లాలో ఏముందంటే రాళ్లపాడు అనేది చారిత్రకమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ రాళ్లపాడు అంటే ఏంటంటే శాంక్చురీ అనేది ఇది పక్షి సంరక్షణ కేంద్రంగా ఉంది. ఈ రాళ్లపాడులో ఉండే పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఒక చారిత్రకమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రసిద్ధి చెందింది బట్టమేకల పిట్టకు ఈ ప్రదేశం అనేది ఆవాసంగా ఉంది. ఎక్కడంటే రాళ్లపాడు అనే పక్షి సంరక్షణ కేంద్రం.
తర్వాత తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అని అంటారనమాట. ఈ ఇస్రో నుంచి ఏం జరుగుతుందంటే ప్రయోగాలు అనేది జరుగుతుందనమాట. ఈ రాకెట్ ప్రయోగశాలలో కేంద్రంగా చేసుకొని పులికాట్ సరస్సు దగ్గరలో సూలూరుపేటలో నిర్మించడం జరిగింది. ఇస్రోని ఎక్కడ నిర్మించారంటే పులికాట్ సరస్సు దగ్గరలోని సూలూరుపేటలో నిర్మించడం జరిగింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా అంతరిక్షానికి పంపుతారు. ఈ కృత్రిమ ఉపగ్రహాలని దేని ద్వారా? రాకెట్ల ద్వారా అంతరిక్షానికి పంపుతారు. ఎక్కడ పంపుతారంటే ఇస్రో నుంచి పంపించడం జరుగుతుంది. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉంది. ఇక్కడ నేలపట్టు అనేది ఉందన్నమాట. ఈ నేలపట్టు ఎక్కడ ఏ సరస్సు దగ్గర ఉందంటే పులికాట్ సరస్సు దగ్గర ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లెమింగో పక్షుల యొక్క శాంక్చురీ అనేది ఉందన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండగ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లాలో మోటుపల్లి పోర్టు అనేది ఉందన్నమాట. ఈ మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధమైన నౌకాశ్రయంగా చెప్పొచ్చు అనమాట. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశీయుడైన మార్కోపోలా ఈ పోర్టును సందర్శించడం జరిగింది. ఈ మార్కోపోలా అనే సందర్శకుడు ఆయన ఏ దేశస్థుడంటే పోర్చుగీసు దేశానికి చెందిన మార్కోపోలా అనే అతను మోటుపల్లి పోర్టును సందర్శించడం జరిగింది. ఎప్పుడు 11వ శతాబ్దంలో సందర్శించడం జరిగిందనమాట. గంధము, ముత్యాలు, లోహము, పట్టు, మిరియాలు, దంతము వంటివి ఈ పోర్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అనేది అవుతుందన్నమాట. తర్వాత పల్నాడు జిల్లా. ఈ పల్నాడు జిల్లాలో అమరావతి స్తూపం అనేది ఉందన్నమాట. అమరావతి స్తూపము శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపంగా చెప్పొచ్చు అనమాట. అమరావతి మరియు ధరణీకోట అనేవి ఈ రెండు ఆంధ్ర శాతవాహనుల యొక్క రాజధానులుగా చెప్పవచ్చు అనమాట. ఆంధ్ర శాతవాహనుల రాజధానులు ఏంటంటే అమరావతి మరియు ధరణీకోట అనమాట. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లాలో ఏముందంటే కొండపల్లి కోట. ఈ కొండపల్లి కోట అనేది ప్రసిద్ధమైన చారిత్రకమైన ప్రదేశంగా చెప్పొచ్చు. కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది. తర్వాత ముసునూరు నాయకులు ఈ కోటను నిర్మించారు. ఈ కొండపల్లి కోటను ఎవరు నిర్మించారంటే ముసునూరి నాయకులు నిర్మించడం జరిగింది. 1370లో ముసునూరు నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించుకున్నారు. వీళ్ళ తర్వాత వీడు యొక్క రెడ్డి రాజులు అనే వాళ్ళు ఈ కోటని ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధిగా ఉందన్నమాట. కొండపల్లి గ్రామం అనేది వేటికి ప్రసిద్ధి? కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిందనమాట. ఆ తర్వాత ఏలూరు జిల్లా. ఏలూరు జిల్లాలో ఏముందంటే కొల్లేరు సరస్సు అనేది ఉందన్నమాట. భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సుల్లో ఈ కొల్లేటి సరస్సు కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ కొల్లేరు సరస్సు ఎక్కడ విస్తరించి ఉందంటే గోదావరి మరియు కృష్ణా మధ్య విస్తరించి ఉందన్నమాట. కొల్లేటి సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉంది. ఈ కొల్లేటి సరస్సు దగ్గర ఏ పక్షి సంరక్షణ కేంద్రం ఉందంటే ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం అనేది ఉందన్నమాట. దీని యొక్క విస్తీర్ణం చూసినట్లయితే 673 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికాన్లు, సైబీరియా కొంగలు మరియు పెయింటెడ్ స్టోర్క్ అనే వలస పక్షులకు సంరక్షణ ప్రదేశంగా ఇది ఉందన్నమాట. తర్వాత కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లాలో కోరంగి అనేది ఏంటంటే వన్యప్రాణ సంరక్షణ కేంద్రంగా ఉందన్నమాట. ఇది కాకినాడ జిల్లాలో ఉంది. భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో రెండవ పెద్దది. ఇక్కడ భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో రెండవ పెద్ద మడ అడవి ఏంటంటే ఇక్కడ కోరింగ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రదేశంలో అనేక మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రం కలిసే ప్రదేశము. మడ ఆవరణ వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే సముద్రమైనా లేదా మహాసముద్రాన్ని కలిసే ప్రదేశంలో ఉంటుందన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇందులో ఏమి చారిత్రక ప్రదేశాలు ఉందంటే బొర్రా గృహలు అనేవి చారిత్రక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో బొర్రా గృహలు అనేవి కేంద్రీకరించబడి ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే అనంతగిరి కొండల్లో ఉన్నాయన్నమాట. ఈ బొర్రా గృహలు అనేవి ఇవి 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గృహలు భారతదేశంలోని లోతైన పెద్ద గృహలలో ఒకటి. ఇవి ఎంత లోతుకు విస్తరించున్నాయంటే 80 మీటర్ల లోతుకి, అదేవిధంగా 705 మీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి ఈ బొర్రా గృహలు అనేటివన్నమాట. ఈ బొర్రా గృహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన
గోస్తని నది కారణంగా ఏర్పడినవి. ఇవి ఏ నది కారణంగా ఏర్పడినవి ఈ గుహలు అంటే గోస్తని నది ద్వారా ఏర్పడ్డాయన్నమాట. వీటిలో ఈ బొర్రా గృహల్లో ఏ నిక్షేపాలు ఉన్నాయంటే సున్నప్రాయి నిక్షేపాలు అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత విజయనగరం జిల్లా. ఈ విజయనగర జిల్లాలోని చారిత్రకమైన ప్రదేశం ఏంటంటే బొబ్బిలి కోటగా చెప్పుకోవచ్చు. ఈ బొబ్బిలి కోట అనేది విజయనగరం జిల్లాలో ఉంది. 19వ శతాబ్ది మధ్యకాలంలో ఈ కోటని బొబ్బిలిలో నిర్మించబడింది. ఇది ఎప్పుడు నిర్మించబడిందంటే బొబ్బిలి కోట 19వ శతాబ్దంలో నిర్మించడం అనేది జరిగింది. 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు జరిగిన బొబ్బిలి యుద్ధంలో మట్టి కోట ఇది నాశనమైంది. వీళ్ళకి విజయనగర రాజులకి బొబ్బిలి రాజులకి మధ్య జరిగిన యుద్ధంలో ఈ బొబ్బిలి యుద్ధంలో ఈ మట్టి కోట అనేది నాశనం అనేది అయిందనమాట. ఎప్పుడు జరిగింది యుద్ధం అంటే 1757లో ఈ బొబ్బిలి యుద్ధం అనేది జరిగిందనమాట. తర్వాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను తయారు చేశారు. ఇక్కడ బొబ్బిలి వీణను అనేది తయారు చేశారన్నమాట. ఎవరు తయారు చేశారంటే అక్కడికి దగ్గరలో ఉండే గొల్లపల్లికి సంబంధించిన సర్వసిద్ధి వడ్రంగులు అనే వాళ్ళు ఈ బొబ్బిలి వీణను అయితే తయారు చేయడం జరిగిందనమాట. తర్వాత లాస్ట్ శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఏది ప్రసిద్ధమైన చారిత్రక ప్రదేశం అంటే తేలి నీలాపురం. ఈ తేలి నీలాపురం అంటే ఇది కూడా పక్షి సంరక్షణ కేంద్రంగా ఉందన్నమాట. ఈ తేలి నీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు ఇక్కడ ఏమున్నాయంటే 2 పక్షి సంరక్షణ కేంద్రాలు అనేటివి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ఏంటి తేలి నీలాపురము తేలుకంచి అనేది పక్షి సంరక్షణ కేంద్రాలు అనమాట. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ మరియు సైబీరియన్ పక్షులు సైబీరియా నుంచి ఈ గ్రామాలకు సెప్టెంబర్ మార్చి నెలల వరకు సందర్శిస్తూ ఉంటాయి. ఇక్కడ పెలికాన్లు మరియు పెయింటెడ్ స్టార్క్ అనే పక్షులు సైబీరియా నుంచి ఈ ప్రాంతానికైతే రావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు వస్తాయంటే సెప్టెంబర్ మార్చి నెలల మధ్యలో సందర్శించడం జరుగుతుందన్నమాట. విజయనగర నిర్మాణ కౌశలానికి లేపాక్షి ప్రతీక. ఇవి ఇక్కడ మనం ముందు చెప్పుకున్న విధంగా విజయనగర నిర్మాణ కౌశలానికి ఏది ప్రతీకగా చెప్పుకోవచ్చు అంటే లేపాక్షి అనేది ప్రతీకగా చెప్పుకోవచ్చు. సిద్ధవటము, ఉదయగిరి, బొబ్బిలి, చంద్రగిరి, కొండపల్లి కోటలు మన చారిత్రకమైన కోటలు. కోటలకు సంబంధించిన ఏంటంటే సిద్ధవటము, ఉదయగిరి, బొబ్బిలి, చంద్రగిరి, కొండపల్లి ఇవన్నీ కూడా చారిత్రకమైన కోటలు అన్నమాట. రోళ్లపాడు, తేలి నీలాపురము, అదేవిధంగా తేలుకంచి, కొల్లేరు ఇవన్నీ కూడా ఏంటంటే పక్షి సంరక్షణ కేంద్రాలుగా ఉన్నాయన్నమాట. మన సంస్కృతిని ప్రతిబింబించే గుర్తు ఏంటని చెప్పుకోవచ్చు అంటే అమరావతి స్తూపంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంతటితో ఈ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ లెసను 11వ లెసను మనం ఎక్కడ ఉన్నాము అనే లెసన్లోకి వచ్చేసి ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరంటే లత మరియు చరితల మధ్య సంభాషణ అనేది ఏ విధంగా ఉంది అంటే లత అడుగుతుందన్నమాట. హలో చరిత, మీ చిరునామా చెప్పు అంటే మీ యొక్క చిరునామా అనేది చెప్పు అని లత అనేది అడుగుతుంది. చరిత ఏం చెప్తుందంటే ఇంటి నెంబరు 18-1-453 పెద్ద వీధి, దోనుబాయి గ్రామము, సీతంపేట మండలము, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, పిన్ కోడ్ 532460. ఈ విధంగా తన యొక్క చిరునామా అనేది చెప్తుందనమాట. ఈ విధంగా తన యొక్క గ్రామము, మండలము, అదేవిధంగా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, దేశము ఈ విధంగా తెలియజేయడాన్ని ఏమంటారంటే చిరునామా చెప్పడం అని అంటారన్నమాట. ఇక్కడ గ్రామం తీసుకున్నట్లయితే ప్రజలు కలిసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అని అంటారు. ప్రజలందరూ కలిసి నివసించే ప్రదేశాన్ని ఏమంటారంటే గ్రామం అని అంటారు. ఒక గ్రామం కలిసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిసి ఉంటుంది. ఒక గ్రామం అంటే ఏంటంటే కలిసి స్థిరపడిన వ్యక్తుల యొక్క సమూహాన్ని ఏమంటారంటే గ్రామం అని అంటారన్నమాట. ఇక్కడ మనకి లెసన్లో ఏం గ్రామం ఇచ్చారంటే దోనుబోయి గ్రామం అనేది ఇచ్చారు. దాని యొక్క మ్యాప్ తీసుకున్నట్లయితే దానిని యొక్క దిక్కులు చూసినట్లయితే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమంలో ఏమేమి గ్రామాలు ఉన్నాయంటే దొనుబాయి గ్రామానికి ఉత్తరంగా ముత్యాలు గ్రామం అనేది ఉంది. తూర్పున పైనాపిల్ తోటలు మరియు కొండలు అనేటివి ఉన్నాయి. దక్షిణాన సంభవం గ్రామం ఉంది. అదేవిధంగా దొనుబాయికి పశ్చిమాన ఏ గ్రామం ఉందంటే మల్లి గ్రామం అనేది ఉందన్నమాట.
తర్వాత ఈ విధంగా తెలియచేసే దాన్ని ఏమంటారంటే గ్రామం యొక్క సరిహద్దులు అని అంటారు. సరిహద్దులు లేదా ఎల్లలుగా చెప్పవచ్చు. ఈ విధంగా ఉత్తరం, తూర్పు, దక్షిణ, పశ్చిమంలో ఏ విధమైన గ్రామాలు అనేటివి ఉన్నాయి అని తెలియచేయడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అని అంటారనమాట. దొనుబోయి గ్రామము ఏ మండలంలో ఉందంటే సీతంపేట మండలంలో ఉంది. ఈ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. అంటే ఒక మండలం అంటే కొన్ని గ్రామాలను కలిగి ఉండేది మండలం అనమాట. ఆ మండలం అనేది ఈ సీతంపేట మండలానికి సరిహద్దులుగా మనం చెప్పుకున్నట్లయితే ఈ విధంగా ఇది గ్రామానికి సరిహద్దులు. అదేవిధంగా సీతంపేట మండలానికి సరిహద్దులు చూసినట్లయితే తూర్పున కొత్తూరు మండలం అనేది ఉంది. తూర్పున ఏ మండలం ఉంది? కొత్తూరు మండలం ఉంది. పశ్చిమాన పాలకొండ మండలము, ఉత్తరాన బామిని మండలము, దక్షిణాన బూర్జ మండలం అనే మండలాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. దీనికి సీతంపేట మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ సీతంపేట మండలం ప్రస్తుతం పార్వతీపురం జిల్లాలో ఉంది. ఈ సీతంపేట మండలం మళ్ళీ జిల్లాలో ఉందన్నమాట. ఏ జిల్లాలో ఉంది? పార్వతీపురం జిల్లాలో ఉంది. అంటే కొన్ని మండలాలన్నీ కలిపి ఒక జిల్లా అనేది అవుతుంది. ఒక మండలంలోని అనేక గ్రామాలు అన్నట్లే ఒక జిల్లాలో కొన్ని మండలాలు ఉంటాయి. ఒక గ్రామం అనేది ఒక మండలం అనేది అనేక గ్రామాల యొక్క సమూహంగా మనం చెప్పుకున్నట్లయితే ఒక జిల్లాలో ఏముంటాయంటే కొన్ని మండలాల యొక్క సమూహం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఏ జిల్లాలో ఉంది అంటే పార్వతీపురం జిల్లాలో ఉంది. ఈ పార్వతీపురం జిల్లాని ఏమంటారంటే శ్రీకాకుళం జిల్లా అని కూడా అంటారనమాట. దీని యొక్క సరిహద్దులు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకి సరిహద్దులుగా ఏమున్నాయంటే తూర్పున బంగాళాఖాతం ఉంది, పడమర మరియు దక్షిణాన ఏముందంటే విజయనగరం జిల్లా ఉంది, ఉత్తరాన ఒడిస్సా రాష్ట్రం అనేది సరిహద్దులను కలిగి ఉంది శ్రీకాకుళం జిల్లా అనమాట. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ జిల్లా అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉందన్నమాట. మన రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని తీసుకున్నట్లయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తీసుకున్నట్లయితే మన రాష్ట్రం యొక్క సరిహద్దులు ఏంటంటే తూర్పున బంగాళాఖాతము, పడమర కర్ణాటక రాష్ట్రము, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. తర్వాత దక్షిణాన తమిళనాడు రాష్ట్రం అనేది సరిహద్దులుగా కలిగి ఉన్నది ఆంధ్రప్రదేశ్కి అనమాట. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. అంటే కొన్ని జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం అనేది అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్ని జిల్లాలు కలిగి ఉందంటే 26 జిల్లాల్ని కలిగి ఉంది. దేశంలో విస్తీర్ణ పరంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో స్థానంలో ఉందంటే 7వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ అనేది కలిగి ఉందన్నమాట. అంటే దేశంలోనే విస్తీర్ణ పరంగా తీసుకున్నట్లయితే 7వ స్థానంలో ఏముందంటే ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉందన్నమాట. తర్వాత కొన్ని గ్రామాలు, ఇప్పుడు దాకా మనం చెప్పుకునింది కొన్ని గ్రామాలు కలిపి ఏమవుతుంది? మండలం అవుతుంది. కొన్ని మండలాలు కలిపి జిల్లా అవుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లాలు కలిపి రాష్ట్రం అవుతుంది. కొన్ని రాష్ట్రాలన్నీ కలిపితే ఒక దేశం అనేది అవుతుంది. అంటే ఈ మన 26 జిల్లాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇలాగా అన్ని రాష్ట్రాలన్నీ కలిపి ఏదవుతుందంటే దేశం అనేది అవుతుంది. కొన్ని దేశాలు ఒక ఖండంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, ప్రధాన కార్యాలయాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోని జిల్లాలు, అదేవిధంగా అందులో ఉండే ప్రధాన కార్యాలయాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళము, పార్వతీపురం, మన్యం వచ్చేసి పార్వతీపురము, విజయనగరము, విశాఖపట్నం వచ్చేసి ప్రధాన కార్యాలయం విశాఖపట్నము, అనకాపల్లి, తర్వాత అల్లూరి సీతారామరాజు పాడేరు, కాకినాడకు వచ్చేసి కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ వచ్చేసి అమలాపురము, తూర్పు గోదావరి రాజమండ్రి, పశ్చిమ గోదావరి భీమవరం, ఏలూరు, కృష్ణా వచ్చేసి మచిలీపట్నం, ఎన్టీఆర్ వచ్చేసి విజయవాడ ప్రధాన కార్యాలయంగా ఉందన్నమాట. గుంటూరు, పల్నాడు నర్సారావుపేట, బాపట్ల వచ్చేసి బాపట్ల, ప్రకాశం వచ్చేసి ఒంగోలు, తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వచ్చేసి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య వచ్చేసి రాయచోటి, వైఎస్ఆర్ కడప జిల్లాలో వచ్చేసి కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, అనంతపురంలో వచ్చేసి అనంతపురం, కర్నూలు, నంద్యాల అనేది ప్రధాన కార్యాలయాలుగా ఉన్నాయన్నమాట. తర్వాత మన దేశం ఏంటంటే భారతదేశం. మన దేశం యొక్క రాజధాని తీసుకున్నట్లయితే న్యూఢిల్లీ. భారతదేశము 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉందన్నమాట. భారతదేశం యొక్క విస్తీర్ణ పరంగా మనము ఎన్నో స్థానంలో ఉన్నామంటే 7వ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉన్నామంటే 2వ స్థానంని ఆక్రమించి ఉందన్నమాట భారతదేశం. ఇక్కడ మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశం అనేది అవుతుంది. కాబట్టి రాష్ట్రాల యొక్క రాజధానులు తీసుకున్నట్లయితే
ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్కి పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్. ఇక్కడ రాష్ట్రాలు రాజధానులు అనమాట. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కోల్కతా, మహారాష్ట్ర ముంబాయి. ఈ విధంగా రాష్ట్రాలకి సంబంధించిన రాజధానులన్నిటివి ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం భూభాగంలో 3 వంతుల నీటిలోనూ 1 వంతు భూభాగంలో ఉంది. ఇక్కడ 3 వంతులు అనేది నీటితో కప్పబడి ఉంది, 1 వంతు మాత్రమే భూభాగంతో ఉందన్నమాట. భూగోళం పైన ఉన్న భూభాగం మొత్తం 7 భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలు అంటారు. మన భూభాగం అనేది ఎన్ని భాగాలుగా విభజించారంటే 7 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ భాగాలను ఏమంటామంటే ఖండాలు అని అంటాము. ఈ ఖండాలన్నింటినీ కలిపి భూమి మరియు ప్రపంచం అంటారు. ఈ ఖండాలన్నింటినీ కలిపి ఏమంటామంటే భూమి లేదా ప్రపంచం అని అంటామన్నమాట. ఆ 7 ఖండాలు తీసుకున్నట్లయితే ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. ఈ విధంగా 7 ఖండాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఇందులో అతిపెద్ద ఖండం ఏంటంటే ఆసియా అనేది అతిపెద్ద ఖండంగా చెప్పుకోవచ్చు. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పక్షిలాగా ఉండే ఖండం ఏంటంటే దక్షిణ అమెరికా అనేది పక్షిలాగా ఉండే ఖండం అన్నమాట. భూగోళం పైనున్న జల భాగాన్ని 5 భాగాలుగా విభజించారు. ఇక్కడ 3 వంతులు నీరు అనేది ఆక్రమించి ఉంది అని చెప్పుకున్నాం కాబట్టి ఈ జల భాగాన్ని కూడా ఎన్ని భాగాలుగా విభజించారంటే 5 భాగాలుగా విభజించడం జరిగింది. భూమిని 7 భాగాలుగా విభజించారు. అదేవిధంగా జల భాగాన్ని 5 భాగాలుగా విభజించారు. వాటిని ఏమంటారంటే మహాసముద్రాలు అని అంటారు. ఈ 5 మహాసముద్రాలు ఏంటంటే పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రము. ఈ విధంగా 5 మహాసముద్రాలుగా విభజించడం జరిగిందనమాట ఈ భూగోళం పైన ఉన్న జలభాగాన్ని. మహాసముద్రాలలో లోతైనది. ఈ సముద్రాలలో ఎక్కువ లోతు కలిగి ఉన్న సముద్రం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం అనేది చాలా లోతుగా ఉంటుందన్నమాట. భూమిపైన అమెజాన్ వంటి అరణ్యాలు, హిమాలయాలు వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి లోతైన సముద్రాలు ఉన్నాయి. మన భూమిపైన అరణ్యాలు, అమెజాన్ వంటి అరణ్యాలు, హిమాలయాలు వంటి ఎత్తైన పర్వతాలు, ఎడారులు అంటే సహారా వంటి విశాలమైన ఎడారులు, లోతైన మహాసముద్రాలు ఏంటంటే పసిఫిక్. ఇవన్నీ కూడా మన భారతదేశం పైన, మన భూమి పైన ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇల్లు, మన చిరునామా. మనం ఇప్పుడు దాకా ఏ విధంగా చెప్పుకున్నామంటే చిరునామా అంటే ఇల్లు నుంచి ఇల్లు ఎక్కడ ఉంటుందంటే గ్రామము, గ్రామాలన్నీ కలిపి మండలము, మండలాలు కలిపి జిల్లా, జిల్లా కలిపి రాష్ట్రము, రాష్ట్రాలన్నీ దేశం అవుతుంది, దేశం అంతా కలిపి ప్రపంచం అంటారు. ప్రపంచాన్ని అంతా కలిపితే ఏమవుతుందంటే దాన్ని సౌర కుటుంబం అని అంటారన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటామంటే మనము భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తానే కానీ తిరుగుతూ ఉందంటే దాన్ని భూభ్రమణం అంటారు. దానికి ఎంత కాలం పడుతుందంటే 24 గంటల సమయం అనేది పడుతుంది భూభ్రమణానికి. అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే భూ పరిభ్రమణం అని అంటారు. భూమి తన చుట్టూ తానే తిరిగితే భూభ్రమణం అని, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం అని అంటారు. భూ పరిభ్రమణానికి ఎంత సమయం పడుతుందంటే 365 1/4 రోజులు అనేది పడుతుందన్నమాట. భూమి యొక్క చలనము అంటే భూమి ఈ విధంగా చలనం చేయడం వలన ఏమి ఏర్పడుతుందంటే రాత్రి పగలు అనేది ఏర్పడుతుందన్నమాట. సూర్యునికి ఎదురుగా కలిగిన భూభాగంలో పగటిపూట, సూర్యునికి ఎదురుగా లేని చోట రాత్రి అనేది ఉంటుంది. అంటే సూర్యునికి భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి సూర్యుడికి ఎదురుగా ఉండే భూభాగంలో ఏముంటుందంటే పగటిపూట అనేది ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుతురు లేకుండా అటుపక్క ఉన్న
ప్రదేశంలో ఏముంటుందంటే రాత్రి అనేది ఉంటుంది. కాబట్టి భారత్, అమెరికా మధ్య రాత్రి పగళ్ళు అనేటివి భేదాలు ఉంటుంది. ఈ భేదం అనేది ఎందుకుంటుంది? భారత్‌కి, అమెరికాకి మధ్య రాత్రి పగలు భేదం అనేది ఎందుకుంటుంది అంటే సూర్యుడికి ఎదురుగా భూభాగం లేకపోతే అక్కడ రాత్రి అనేది ఉంటుందన్నమాట. ఉంటే సూర్యుడికి ఎదురుగా భూభాగం ఉంటే పగటిపూట అనేది ఉంటుంది. కాబట్టి వీటికి రాత్రి పగలు భేదం అనేది ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ నక్షత్రాలు గుంపులుగా ఉన్న ఆకారము. నక్షత్రాలు అనేటివి కొన్ని గుంపులుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటి యొక్క ఆకారాన్ని ఏమంటారంటే నక్షత్ర కూటమి అని లేదా నక్షత్ర రాశి అని కూడా అంటారన్నమాట. ఈ విధంగా గుంపులుగా నక్షత్రాలు ఉంటే దాన్ని నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అని అంటామన్నమాట. చంద్రుడు పూర్తిగా ఉంటే చంద్రుడు మనకి ఆకాశంలో పూర్తిగా కానీ కనిపించినట్లయితే ఆ రోజున ఏమంటామంటే పౌర్ణమి అని అంటాము. చంద్రుడు కనిపించని రోజున ఏమంటామంటే అమావాస్య అని అంటాము. ఇంతటితో 4th క్లాసు సెమ్ 2 ఈవీఎస్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు అర్థమవుతున్నట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.